మొత్తానికి అడవిలో ఏముంటాయంటే స్పెషల్ జింకలు, లేళ్ళు అండ్ అడవి దున్నపోతులు అండ్ పీకాక్స్ ఉంటాయండి. మంకీస్ ఎక్కడైనా ఉంటాయి కామన్. అండ్ ఈ భీమేశ్వరం ఫారెస్ట్ అనేది మన కావేరీ నది పక్కన అనమాట. సో ఆ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంటుంది, చూపిస్తాను మీకు. సో దగ్గరికి వచ్చేసాం ఆల్రెడీ. సో ఇదే అండి ఎంట్రన్స్, రిసార్ట్కి ఎంట్రన్స్ అనమాట. ఇది రిసార్ట్కి ఎంట్రన్స్. ఇదంతా అడివే అండి, బట్ చూడండి. సో ఆల్రెడీ మా ఫ్రెండ్ బుక్ చేసింది కాబట్టి మేము వచ్చేసి వాళ్ళు చెక్ కన్ఫర్మేషన్ తీసుకున్నాక మనని లోపలికి అలౌ చేస్తారు. సో లోపలికి వచ్చామండి. సో మా ఫ్రెండ్స్ నాకు ఏదో రాస్తారు, ఏందనుకుంటారా, ఒక ఫామ్ అనమాట. అంటే మీరు ఇప్పుడు ఏదైనా అడ్వెంచరస్ థింగ్స్ చేసినా కూడా ఏమన్నా అయినా కూడా మీదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఒక ఫామ్ మీద అగ్రిమెంట్ రాయాలి, బాండ్ రాయాలన్నమాట. సో నేను కూడా రాయాల్సిందే, ఇది రోలు. సో ఇది అయిపోయాక మీకు అదేంటి ప్యాకేజ్ వివరాలు చెప్తానండి. ప్యాకేజ్ అంటే టైమింగ్ ఏంటి, ఎప్పుడు చెక్ఇన్ కావాలి, ఎప్పుడు చెక్అవుట్ కావాలి, లంచ్ డిన్నర్ ఏంటి, ఇక్కడ యాక్టివిటీస్ ఏంటి అనేది ఒక ప్యాకేజ్ మెనూ ఉంటుంది మీకు, అది చూపిస్తాను. ఇదే అండి ఆ ప్యాకేజ్ మెనూ. ఏముంటుందంటే ఇక్కడ మనం 1 చెక్ఇన్ కావాలి, 2 o'clock లంచ్ ప్రొవైడ్ చేస్తారు, 3 నుంచి 4:30 అడ్వెంచరస్ థింగ్స్ యాక్టివిటీస్ ఉంటాయి, 4 నుంచి 5 వరకు లంచ్ టీ కాఫీ ఉంటుంది. తర్వాత 4:30 to 6 అనేది మనం బోటింగ్ చేయొచ్చు, కొక్కొక్కడైల్ కావేరీ నదిలో బోటింగ్ చేయొచ్చు. 7 o'clockకి నైట్ స్నాక్స్ ఉంటాయి, మన డిన్నర్ 9 గంటలకు ఉంటుంది అనమాట. మన నెక్స్ట్ డే మార్నింగ్ లేసాక మనకు టీ తాగాక మన అంటే నేచర్ వాక్ ఉంటుంది, ఒక 2 hours 1.5 hour ఉంటుంది అనమాట. ఆ నేచర్ వాక్ అయిపోయి అది కూడా బాగుంటుంది, నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అది అయిపోయాక మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి 10 o'clockకి చెక్అవుట్ కావాలన్నమాట. అంటే మనం ఫస్ట్ డే చెక్ ఇన్ అయ్యేది 1 o'clock, నెక్స్ట్ డే చెక్అవుట్ అయ్యేది 10 o'clock 10 AM. సో ఇప్పుడు మేము రూమ్కి వెళ్తున్నాం, మాకు అలాట్ చేసిన రూమ్స్కి వెళ్తున్నాం. ఇది ఆల్రెడీ వేరే వాళ్ళకి అలాట్ చేసిన రూమ్స్. సో మొత్తం ఒక రూమ్లో ఎలా ఉన్నాయంటే ఒక పూరిల్లాగా, అంటే ఒక ఫారెస్ట్ ఫీల్ ఉండేటట్టు వాళ్ళు అట్లా డిజైన్ ఇచ్చారు. బట్ లోపల మాత్రం లగ్జరీగా ఉంటుంది అనమాట. మన సిటీలో ఏ హోటల్కి తీసిపోదు, దానికంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా చూడండి, వీళ్ళొక అడ్వెంచరస్ చేస్తారు, మేమైతే చేయలేదు. స్కై రైడింగ్ ఏదో అంటారు కదా ఇది. అదే అండి కావేరీ నది, బట్ అక్కడ నీళ్ళు ఎక్కువ లేవు. అటు సైడ్ మేము ముందుకు వెళ్తే అక్కడ చూపిస్తాం మీకు కావేరీ నది. సో ఇప్పుడు కొన్ని పిల్లకాలు కూడా ఉంటాయి, ఏదైనా పిల్లకాలువ, బట్ వర్షాకాలంలో నీళ్ళు అయితే ఉంటాయంట ఇక్కడ. సో ఇప్పుడు నీళ్ళు వర్షాలు లేక ఏం లేవు. బట్ ఈ అడ్వెంచరస్ సంబంధించిన రిసార్ట్లు ఉండవు, మనకు ఒక ఫీలింగ్ ఉండమాట, ప్రశాంతంగా సిటీకి దూరంగా హాయిగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండడానికి 1 day ఇక్కడ స్పెండ్ చేసే మంచి ఫీల్ ఉంటుందండి. చూడండి, ఇవే అండి మాకు అలా చేసిన రూమ్స్. తాడి చెట్లు ఉంటాయి కదా, తాడి చెట్లు ఇవి అన్నీ ఎండిపోయిన తీసుకొచ్చి అమర్చారన్నమాట. ప్రజెంట్ ఇల్లే కట్టారు, బట్ దానికి అటాచ్గా పెట్టారన్నమాట. జస్ట్ లుక్ ఫీలింగ్ ఉండడానికి, లుక్ అండ్ ఫీల్ గురించి. అది కావేరీ నది అది. సో మా రూమ్ పక్కకే ఉందన్నమాట అది. సో మాకైతే మంచిగా బెస్ట్ రూమ్స్ ఇచ్చారు. సో అదేంటి కంటైన్, ఇదేంటి హెలికాప్టర్ ట్రీ అంట, ట్రీ పేరు కూడా హెలికాప్టర్ ట్రీ అట, ఏందో మరి తెలియదు మనకు. సో మాకు 2 o'clock వచ్చిన కంటే లంచ్ అవుతుందని, ఆకలి అవుతుందని మేము జల్దీ వచ్చేసినాం, ఇక్కడికి క్యాంటీన్కి వచ్చేసినాం. వెజ్ నాన్ వెజ్ ఉంటుందండి, బట్ మేమైతే చాలామంది నాన్ వెజ్ తిన్నాం, ఎందుకంటే నాన్ వెజ్ అయితేనే వెళ్ళి ఎక్కువ తింటామన్నాం, ఆకలితో ఉన్నాం కాబట్టి. సో చిరుట్లు చాలా వేసారండి, చాలామంది వస్తారు కదా రిసార్ట్కి, అందుకే చాలానే ఉన్నాయి, పెద్దగానే ఉంది. సో ఇదే మా రూమ్ అండి. సో ఎలా ఉందో బయట నుంచి కూడా లుక్ ఎత్తుంది, బాగుంది కదా అండి. సో లోపల ఎలాగంతో మీకు చూపిస్తాను పాండి. చూడండి, బెడ్స్ కూడా, పిల్లోస్, బ్లాంకెట్స్ చాలా నీట్గా ఉన్నాయి అనమాట, చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. సో ఏసీ కూడా ఉంటుందండి, సో మనం హాయిగా వండుకోవచ్చు, ఏసీ కూడా ఉంటుంది.
ఈ రూమ్లో ఒక ఫీల్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఏదో ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత అడవిలో ఉన్నట్టు ఇల్లులో బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ అంటే వీళ్ళు అలా చేసిన వాష్రూమ్ కూడా బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది, చూస్తుంది చూడండి. సో మనకి హాట్ వాటర్ కూడా వస్తాయి, పైన ఉంటుంది హాట్ వాటర్ వచ్చేది. తర్వాతకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, టవల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మొత్తానికి అయితే నీట్గానే ఉంది అన్నమాట. సో రూమ్ పరంగా అయితే సూపర్, బెస్ట్ అండి, బెస్ట్ అంటే బెస్ట్. సో ఇది ఒక అడ్వెంచరస్ అంటే మేము నెట్ ఎక్కి ఆ చెట్ల మధ్య పెద్ద పెద్ద చెట్లకి పెద్ద పెద్ద నెట్లు ఇట్లా కట్టి పెడతారన్నమాట. సో మనం ఎక్కి కొంచెం రిలాక్స్ కావచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇట్లాంటి యాక్టివిటీ అయితే చాలా బాగుంది. భయం వేసింది, బట్ మొత్తానికైతే ఎంజాయ్ చేసినాం. ఇది పెద్ద పెద్ద చెట్లకి పెద్ద పెద్ద తాళ్ళు కట్టి మధ్యలో నెట్టి కట్టారనమాట. చూడండి అగో అది కావేరీ నది, నేను చూపిస్తానుగా ఫుల్ వ్యూ. అది బాగుందండి, ఎంత బాగుంది. కొండలు, వాటరు, ఆ శాండ్, ఆ చెట్లు. ఇప్పుడు అంత గ్రీనిష్ లేదు, కానీ నవంబర్ డిసెంబర్లో వర్షాకాల జనవరిలో అయితే మాస్ అంటే మాస్ ఉంటుంది అంత వ్యూ. అది చూడండి ఇప్పుడైనా వ్యూ ఎంత బాగుంటుంది. ఆ గ్రీనిష్ చెట్టు, ఆ స్కై, ఈవినింగ్ లుక్ అద్భుతం అంటే అద్భుతం. చూడండి ఆసం ఉంది. ఆ బర్డ్స్ పోతున్నాయి అట్లా చూడండి, ఆసం వ్యూ అసలు అది. సో మొత్తం మా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి బోటింగ్ చేద్దామని. పడవ అంటే బోటింగ్ అంటే మన మామూలుగా గిరిజనులు తయారు చేసి వచ్చినాం అట్లాంటి పడవ అనమాట, అది ఎక్కాలన్నమాట. సో మా ఫ్రెండ్స్ నన్ను రమ్మంటారు మా ఆడికి. సో నేను కూడా వెళ్తాను. నాకు ఫస్ట్ పోదాను కానీ తర్వాత అందరు పోతారు కానీ నేను కూడా పోతాను. బట్ ఫీలింగ్ అయితే మస్తు అనిపించింది. భయం అవుతుంది, బట్ మస్తు అనిపించింది. బట్ ఇలా అయితే క్రొకడైల్స్ ఉంటాయండి అని నేను కూడా ఒకటి చూసినా కానీ క్యాప్చర్ చేయలేకపోయినా. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంచెం వేస్తున్నారు, వాళ్ళే అంటే రైడ్ చేసుకుని వెళ్ళారు. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. Is a dummy. Dummy, you can check. You can go and check. సో మొత్తానికి ఈ బోట్ రైడ్ అయిపోయాక మళ్ళీ మేము బయటకు వచ్చినాక ఇక ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసే దగ్గరికి వచ్చామండి. వాళ్ళే ఇక్కడ రోస్ట్ చేస్తారన్నమాట, ఫ్రూట్స్ని రోస్ట్ చేస్తారు వీళ్ళు. అంటే పైనాపిల్ కానీ అది కానీ రోస్ట్ చేస్తారు. బట్ ఆ రోస్టింగ్ ఫ్రూట్ స్నాక్ అయితే నాకైతే నచ్చలేదు, నాకు తినలేదు. వేరే స్నాక్స్ ఉంటే అవి తిన్నా నేను, బాగున్నాయి అవి. చూడండి ఇనుప కడ్డీల మీద కింద మంట పెట్టి పైన అవి రోస్ట్ చేస్తారు వీళ్ళు. ఇవన్నీ స్నాక్స్ అండి. చెప్పాను కానీ పైనాపిల్ రోస్ట్ చేస్తారని, అవన్నీ పైనాపిల్ నాకైతే వస్తుంది నచ్చలేదు. ఈ రోస్టింగ్ అయినా తినొద్దంట, ఈ ఇలా రోస్ట్ చేసిన తినొద్దంట అండి. ఇక్కడ విన్నా నేను. చూడండి మధ్యలో మంట పెట్టి పక్కన చైర్ వేసారన్నమాట, స్నాక్స్ తిట్టుకుంటూ కూర్చోాలన్నమాట. సో మొత్తానికి అయితే అయిపోయింది, అది స్నాక్స్ తిని వచ్చేసినాం. ఇది మా రూమ్కి వచ్చింది. ఇక్కడ కెటీలు ఉంటుందండి, మనకు సంబంధించిన డిఫరెంట్ టీస్ పౌడర్ కూడా ఉంటాయి, మనం కలుపుకొని తాగొచ్చు. లంచ్ చేసి రూమ్కి వచ్చినాం. ఇక ఈ కెటీలు ఉంటుంది, మనకి ఏమైనా కాఫీ గ్రీన్ టీ ఏం కావాలని కలుపుకొని తాగొచ్చు అనమాట. సో స్లీప్ ఇక బెడ్ పడుకోవాలన్నమాట. రేపు పొద్దున మాకు అంటే నేచర్ వాక్ ఉంటుంది, ఆ నేచర్ వాక్ అయితే అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో పెడతానండి,
చూడండి, అద్భుతంగా ఉంటుంది నేచర్ వాక్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.